ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్ని పట్టి కుదిపేస్తున్న టాపిక్స్ రెండు కదా. రాజకీయాలే కాదు, ప్రజల్లోనూ దట్టు చదువుకున్న వాళ్ళలో మోస్ట్ డిబేటబుల్ అవుతున్న ఇష్యూస్ రెండే కదా. ఒకటి డిఎస్సి, రెండోది ఏపీపీఎస్సి రిక్రూట్మెంట్స్. మరి ఈ రెండిట్లో ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇప్పటి వరకు అసెంబ్లీలో అయినా 90% మీడియాలో అయినా ఒకటే ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది కదా. మరి ఆల్టర్నేటివ్ అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆర్గ్యుమెంట్. ఈరోజు నాణ్యానికి ఇటువైపున రెండు ప్రధానమైన అంశాలు టచ్ చేస్తాం. చూశారు కదా, జగనే అంటున్నారు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అని. ఇలా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అని చెబుతూ జగన్ తనదైన వాదనని, వాస్తవాల్ని ఆయన దృష్టిలో జనం ముందు పెట్టేందుకు ట్రై చేశారు. అసెంబ్లీలో చూసినా, మీడియాలో చూసినా ఒకే విషయాన్ని పదే పదే చెప్పి నమ్మించాలనుకుంటున్నారు. కానీ వాస్తవాలు ఇవి అని చెబుతూ జగన్ తన వైపు నుంచి ఏం ఆర్గ్యుమెంట్ వినిపించారు? పైగా చంద్రబాబు, లోకేష్ మాట్లాడిన వీడియోలు కూడా చూపిస్తూ ప్రతి విషయానికి ఆధారాలు ఇవి అని ముందు పెడుతూ జగన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇష్యూస్ ఏంటో డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ చూద్దాం. ఇందులో గతంలో కీటాక్స్ కోట్ చేసిన కొన్ని ఇష్యూస్ని కూడా జగన్ టచ్ చేశారని నాకు అనిపించింది. అవేంటో ఎలాబొరేటెడ్గా, క్రిస్ప్గా, అంతకుమించి షార్ప్గా డీటెయిల్స్తో సహా చూద్దాం. డిఎస్సి నిర్వహణ మీద, ఉద్యోగాల మీద, స్పోర్ట్స్ కోటా మీద రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది నెలలుగా రాజకీయం రగులుతూ ఉంది. నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూసిన లక్షలాది మంది అయితే ఉస్సూరు మంటము, అంతర్మథనంలో పడ్డం చూస్తూ ఉన్నాం కదా. అలాంటి విషయం మీద జగన్ గతంలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలు ప్రస్తావిస్తే వాటిని కోట్ చేస్తూ అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పేందుకు తమ వైపు నుంచి ఆర్గ్యుమెంట్ వినిపించేందుకు ట్రై చేశారు కదా. ఇప్పుడు జగన్ లోకేష్ చెప్పిన విషయాల్లోనూ, చంద్రబాబు చెబుతున్న పాయింట్స్లోనూ అసలు లూప్ హోల్స్ ఏంటి అని తనదైన స్టైల్లో కోట్ చేసేందుకు, ఆధారాలు చూపించేందుకు ట్రై చేశారు. నేను ఒక మూడు ఇష్యూస్ చెప్తా, ఎక్కువ టైం కూడా తీసుకొని మీది. అవేంటో పాయింట్ బై పాయింట్ చూద్దాం. జగన్ కోట్ చేసిన మొదటి విషయం, పరీక్ష ప్రశ్న తయారీకి ఒకంతోనే చేయిస్తా ఉన్నారు, పరీక్ష నిర్వహణ చేసే కార్యక్రమం కూడా సేమ్ వ్యక్తితోనే చేస్తా ఉన్నారు. ఈ రెండు బాధ్యతలు ఎప్పుడూ కూడా ఒకే వ్యక్తికి అప్పగించిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడూ లేదు. చూశారు కదా, పేపర్ సెట్ చేయడము, పరీక్ష నిర్వహించడం ఒకళ్లే చేసిన దాఖలా ఇంతకు ముందు ఏ రాష్ట్రంలోనూ లేదు, ఈ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు అని జగన్ అంటూ ఉన్నారు. సపోర్టివ్ గా ఒకళ్లే నిర్వహించారు అని చెబుతూ లోకేష్ మాట్లాడిన స్పీచ్ పాయింట్ కూడా చూపించారు. చాలా టైట్ గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తిలో ఎక్కడ చట్టంలో రాయలేదు, ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. చూశారు కదా, ఒకళ్ళే నిర్వహిస్తే తప్పేంటి అంటున్నారు లోకేష్. జగన్ అసలు ఇదే అక్రమాలకి తొలిమెట్టు అని తనదైన భాషలో, దీనివల్ల స్కామ్ కు మొట్టమొదటగా బీజం పడడం జరిగింది ఇలా అన్నారు. ఇక్కడ మొదలుపెట్టి జగన్ ప్రస్తావించిన 3 కీలకమైన ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, టాప్ ర్యాంక్ లో వచ్చిన నవీన్ అనే అభ్యర్థి విషయం. నవీన్ విషయంలో చంద్రబాబు ఏమన్నారు, లోకేష్ ఏమన్నారో జగన్ చూపించారు. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతని సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కి అతను రాలేదు, ఎవరికి ర్యాంక్ వచ్చింది, వెరిఫికేషన్ రాలేదు. చూశారు కదా, నవీన్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కి రాలేదు అని విద్యాశాఖ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా అన్నారు కదా అసెంబ్లీలో. మరి జగన్ చూడండి, అతని ఐడిని బ్లాక్ చేశారని, కాల్ లెటర్ తనకు పంపలేదని కొట్టుకుపోయినాడు. లాగిన్ బ్లాక్ అయిందని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్. చూశారు కదా, రిక్రూట్మెంట్ బోర్డుకి నవీన్ మెయిల్ పెట్టారని, కోర్టులో అఫిడవిట్ కూడా వేశారని, తనకి అవకాశం కల్పించాలి అని అడిగారు అని జగన్ మెయిల్స్, స్క్రీన్ షాట్లు, ఆధారాలు చూపిస్తా ఉన్నారు కదా. అంటే నవీన్ అసలు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రాలేదు అని మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా అంటే కాదు నవీన్ ని పక్కన పెట్టారు అని ఆధారాలు చూపించిన జగన్ ఇంకో మాట అన్నారు. ఎందుకు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతా ఉన్నారు? కారణం లీకేజ్ జరిగింది కాబట్టి, దాచి పెట్టాలి కాబట్టి. ఎందుకు పక్కన పెట్టారు అంటేట అవకతవకలు జరిగినాయి అని తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో నవీన్ని పక్కన పెట్టారు అని జగన్ అంటున్నారు. ఇక రెండో ఇష్యూ, స్పోర్ట్స్ కోటా. దుర్గయ్య లాంటి అభ్యర్థులకి రాలేదు ఉద్యోగాలు అని జగన్ గతంలో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో కూడా కోట్ చేశారు. దుర్గయ్య ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్, ఉద్యోగం రాలా, ఎస్టీ క్యాండిడేట్. కోట్ చేసి అసెంబ్లీలో లోకేష్ చేసిన ప్రకటనని చూపించారు. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష, పివి సింధు గారికి. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించారు. ఇలా సింధు లాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు కదా. సింధు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో, ఒలింపిక్స్ లో గెలిచిన మెడలిస్ట్. అలాంటి సింధుతో డిఎస్సిలో రిక్రూట్ చేసిన సో కాల్డ్ స్పోర్ట్స్ కోటాని ఎలా పోలుస్తారో అని అడుగుతూ జగన్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సాఫ్ట్
ఫుట్బాల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. లోకేష్ సొంత తోడలుడు విశాఖపట్నం ఎంపీ భరత్ జూడో అసోసియేషన్ కు ఇంకొక అధ్యక్షుడు. చూశారు కదా, టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్, టీడీపీ ఎంపీ భరత్ లీడ్ చేస్తా ఉన్న స్పోర్ట్స్ అథారిటీలు సర్టిఫై చేసినట ఇది పార్టిసిపేషన్ సర్టిఫికేట్. వీళ్ళు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఆధారంగా పరీక్షే రాయకుండానే ఏకంగా స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు ఫిల్ చేశారు. చూశారు కదా, జగన్ అంటూ ఉన్నారు ఇలా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తేనే 372 ఉద్యోగాలు ఇచ్చేశారు. పైగా అలా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటేనే ఉద్యోగాలు ఇచ్చేసి సింధుతో పోలుస్తారా? పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలి. చూశారు కదా, ఇలా జగన్ క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అంటే స్పోర్ట్స్ కోటాని పూర్తిగా రాజకీయం చేశారు అని జగన్ తనదైన ఆర్గ్యుమెంట్ ని ఆధారాలతో సహా మరోసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. ఆ తర్వాత డిఎస్సి పోస్టులు అమ్ముకున్నారు అంటూ ఆడియో రికార్డ్స్ ని గత ప్రెస్ మీట్ లో చూపించారు కదా. అలా చూపిస్తే అసెంబ్లీలో చంద్రబాబు అయినా లోకేష్ అయినా ఏమన్నారో ఇప్పుడు ప్రెస్ మీట్ లో జగన్ ప్లే చేశారు ఆ వీడియోస్. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ కంప్లైంట్ ఇచ్చి వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతను జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన వాళ్ళ పైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. చూశారు కదా. అయితే జగన్ ఆర్గ్యుమెంట్ చూడండి ఇప్పుడు. CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ అంటే ప్రతి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ yet to be arrested. మళ్ళీ అక్కడ కూడా పేరేం పేరు సస్పెక్ట్, మన పేరు రాయాల. రియల్ టైం క్రైమ్ ట్రాకింగ్ రికార్డ్ ని చూపిస్తూ అసలు ఆ ఆడియో రికార్డ్స్ లో ఉన్న వాళ్ళ పేరు కూడా నమోదు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. కానీ బెయిల్ మీద బయటకు వచ్చారు అరెస్ట్ చేస్తే అని చెప్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు స్వామి, అరెస్ట్ కదా దేవుడు ఎరుగు. అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీలో అంతగా అబద్ధాలు ఆడుతున్నారు అని జగన్ తన ఆర్గ్యుమెంట్ వినిపించారు. పైగా డిఎస్సిలో ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెబితే ప్రకాశం లాంటి జిల్లాల్లో కొందరు అభ్యర్థులు 14 లక్షలు 15 లక్షలు మధ్యవర్తులకి దళారులకు ఇచ్చి మోసపోయారు. అలాంటి వాళ్ళు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుంటే తీసుకోవట్లా అని చెబుతూ కొన్ని స్క్రీన్ షాట్లు చూపించారు. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ లో డిఎస్సి పోస్ట్ కోసం బేరసారాలు చేశారని రాయకుండా టూరిజం పోస్ట్ కోసం బేరసారాలు జరిగినాయని రాస్తారు. ఇదిగో చూశారు కదా, డిఎస్సి అక్రమాలు అని నమోదు చేయకుండా టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించి అని కోట్ చేశారు. ఎస్పీ ఆఫీసుల్లో కూడా ఫిర్యాదులు తీసుకోవట్లా, తన ఫిర్యాదు పట్టించుకోవడం లేదంటూ ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చూశారు కదా, జగన్ చెప్తా ఉన్నారు. ఇలా జగన్ డిఎస్సి విషయానికి సంబంధించి తన ఆర్గ్యుమెంట్ ని ఆధారాలతో సహా వివరించడానికి ట్రై చేశారు. అట్ ద సేమ్ టైం తాను గత ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాల మీద చంద్రబాబు అయినా లోకేష్ అయినా ఎలాగా డీవియేటింగ్ గా ఆర్గ్యుమెంట్ చేశారు అనే విషయాన్ని వీడియోలతో సహా చూపిస్తూ ఆధారాలని మళ్ళీ ముందు పెట్టి క్వశ్చన్ చేసేందుకు ట్రై చేశారు. ఇదంతా డిఎస్సికి సంబంధించిన ఇష్యూ. ఇక ఆ తర్వాత గత 2 రోజులుగా జగన్ హయాంలో ఏపీపీఎస్సీలో ఏం జరిగిందో తెలుసా అంటూ అసెంబ్లీలో అయినా టీడీపీని సపోర్ట్ చేసే 90% మీడియాలో అయినా ప్రొజెక్షన్స్ రావడము, కథనాలు రావడం చూస్తా ఉన్నాం కదా. డిఎస్సి ఇష్యూస్ కి ఏపీపీఎస్సీలో ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్ కి అసలు తేడా ఏంటి అని కంపేర్ చేస్తూ అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాదిరిగా పేపర్ లీకేజ్ జరగల. ఇప్పటి డిఎస్సి మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఎవరికి ర్యాంకులు రాలా, ఎవరికి అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా, పరీక్షలే రాయకుండా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల. జగన్ ఇలా మాట్లాడారు. డిఎస్సి ఏపీపీఎస్సీ 2 ఒకటి కాదు అని చెప్పడానికి జగన్ కొన్ని ఇష్యూస్ ను ప్రస్తావించడం చూశాం కదా. ఆ తర్వాత ఏపీపీఎస్సీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్టే ఫారెన్సిక్ రిపోర్ట్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసింది అని చెప్తూ 14/11/25 ఇదిగో డేట్ తో సహా స్క్రీన్ షాట్ చూపించి అవకతవకలు జరిగాయి అనడం నిరాధారం. అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ ని కన్సిడర్ చేయము, మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరగాలి అని కోర్టు చెప్పిన తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారు అని జగన్ అడుగుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ ను కన్సిడరేషన్ లేక తీసుకోలేదు. ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ ను తాము తప్పు పట్టలేమని నోటిఫికేషన్ లో దాని గురించి ప్రస్తావించలేదు కాబట్టే తాము మాన్యువల్ ఎవాల్యుయేషన్ కు ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు చెప్పింది. హాయ్లాండ్ లో పేపర్ కరెక్షన్ జరిగింది అనే విషయాన్ని పదే పదే చెప్తున్నారని, హాయ్లాండ్ లో జరగల అని చెబుతూ స్క్రీన్ షాట్స్ చూపించి I submit that the manual evaluation camp was conducted in 3 camps, among them 2 in the premises of APPSC
and other at SRR and CVR college. ఐలాండ్ లేదు. సో హాయ్లాండ్ అప్రస్తుతమే, డిజిటల్ ఎవాల్యుయేషన్ అప్రస్తుతమే. ఇదిగో ఏపీపీఎస్సీ ప్రిన్సెస్ లోను తర్వాత 2 కాలేజీల్లో మాత్రమే జరిగింది అని చెప్తున్నారు కదా. అంటే పేపర్ కరెక్షన్ కి సంబంధించి అయినా, డిజిటల్ ఎవాల్యుయేషన్ కి సంబంధించి అయినా, డిఎస్సికి సంబంధించి క్వశ్చన్స్ రైట్ చేస్తే ఏపీపీఎస్సీ విషయాన్ని ప్రస్తావించడం మీద అయినా కానీ జగన్ ఒక కంపారిజన్ తీసుకొచ్చి తన ఆర్గ్యుమెంట్ ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ట్రై చేశారు. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ లోను గతంలో కీటాక్స్ కోట్ చేసిన కొన్ని ఇష్యూస్ ని జగన్ టచ్ చేసినట్టు అనిపించింది అని చెప్పా కదా. అవేంటో తెలుసా? డిఎస్సికి సంబంధించి అసలు స్పోర్ట్స్ కోటా కోసం పరీక్షలో క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు అని ముందు చెప్పి తర్వాత ఆ జీవోన్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారు, ఇది ప్రధానమైన క్వశ్చన్ గా ఉంది అని మనం కీటాక్స్ లో మాట్లాడుకున్నాం కదా. అక్కడేమో అసలు టెస్ట్ అక్కర్లేదు, 3% హారిజంటల్ రిజర్వేషన్ అందరికీ ఇవ్వచ్చు అని చెప్పారు. మరి ఎందుకు మార్చారు? కన్సర్న్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కోసం పరీక్ష కండక్ట్ చేస్తుంది, అందులో క్వాలిఫై కావాలి అని ఎందుకు మార్చారు ఇంతలోనే? ఎస్, ఆ పాయింట్ ని జగన్ టచ్ చేశారు. సింధు లాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్ లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని కూడా నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, మరి అలాంటప్పుడు ఈ జీవోలన్నీ మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారయ్యా అని రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ కోటాకి సంబంధించి డిఎస్సి రిక్రూట్మెంట్ లో అభ్యర్థుల్ని ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధుతో పోల్చడం కరెక్టేనా? ఆమె ఒలింపిక్స్ లో రియోలో మెడల్ గెలిచింది 2016లో. అలాంటి పర్ఫార్మెన్స్ చూపించిన సింధుతోనో శ్రీచరణితోనో ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు పోల్చడం సబబేనా అని కూడా ఇలా మనం కీటాక్స్ లో మాట్లాడుకున్నాం కదా. ఆ విషయాన్ని కూడా జగన్ టచ్ చేశారు. పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. వీటన్నిటితో పాటు వచ్చే వారం కూడా మాట్లాడతాను అని చెబుతూ మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ కంటిన్యూషన్ కూడా మళ్ళీ చేస్తాం. జగన్ నెక్స్ట్ వీక్ లోట లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీ రిజర్వేషన్ కి సంబంధించి, ఆ తర్వాత గంజాయి ఇష్యూకి సంబంధించి తన ఆర్గ్యుమెంట్ చెప్తాను అని అంటా ఉన్నారు. అంటే ఒక రకంగా నెక్స్ట్ వీక్ ప్రెస్ మీట్ కోసం ఇప్పుడే తానే కమింగ్ అప్ చేశారు జగన్ అని అనుకోవాలి. మరి డిఎస్సి విషయంలో అయినా, ఏపీపీఎస్సీ విషయంలో అయినా జగన్ ఆర్గ్యుమెంట్ చూపించిన ఆధారాలు మొత్తం అంతా ఫాలో అయిన తర్వాత మీకేమనిపించింది? కామెంట్ సబ్స్టాన్స్ ఓరియంటెడ్ గా చేయండి. సరుకున్నోళ్ళు సబ్జెక్ట్ మాట్లాడతారు, తెలుసు కదా, కీటాక్స్ స్లోగన్ అనుకుంటది.